శ్రావణి ఎస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు తెనాలి రుచులు కార్యక్రమంలో భాగంగా సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాం. ఇప్పటి వరకు తెనాలి రుచుల కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ కిచెన్లో కానీ చేయడం జరుగుతుంది. కానీ ఈసారి అలా కాకుండా కొంచెం సరికొత్తగా ఉండేటట్లు మన శివరాజ్ కుమారి గారి గార్డెన్లో చేస్తున్నారు. శివరాజ్ కుమారి గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. మేడం, మీరు ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ తెనాలి రుచుల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు కదా. మీరు పార్టిసిపేట్ చేసిన 2-3 టైమ్స్ కూడా ఇంట్లో చేశారు. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా గార్డెన్లో చేయాలనుకుంటున్నారు కదా. అసలు ఈ గార్డెన్లో చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయండి. ఇప్పుడు గార్డెన్లో పెట్టుకుంటే బాగుంటుంది. మనకి ఇంట్లో అంటే ఎప్పుడు రొటీన్గా చేస్తాం కాబట్టి గార్డెన్ అయ్యేటప్పటికి మనకి అంతా అన్ని మొక్కలు అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం బాగుంటుంది అని ఇష్టపడి ఇక్కడ పెట్టేసుకున్నానండి. అది కొత్త ఐటెం చేద్దాం అనుకున్నా అండి. అది ఈ గార్డెన్లో చేస్తే బాగుంటుంది అనిపించింది. ఒక స్వీట్ ఐటము. మేడం, ఓకే మేడం, మీరు ఇవాళ ఏ రెసిపీ చేయబోతున్నారు? నేను చేయబోయే రెసిపీ అంటే వాల్నట్స్ బర్ఫీ అండి. అది బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా బాగుంటుంది అని చిన్నపిల్లలకి అందరికీ అది బాగుంటుందని అది ఇష్టపడ్డానండి. అది చేద్దాం అనుకుంటున్నాను. వెరైటీగా ఉంటుంది. ఓకే మేడం, దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా ఒకసారి? దానికి కావాల్సిన పదార్థాలు వాల్నట్స్ 1 కప్పు, కార్న్ఫ్లవర్ 1 కప్పు, ఇలాచి పొడి తగినంత, ఖర్జూరాలు 1 కప్పు, నెయ్యి తగినంత. ఓకే మేడం, ప్రాసెస్లోకి వెళ్దామా? ఓకే అండి. ముందు స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే మేడం, స్టవ్ ఆన్ చేశారు కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? కొంచెం వేడెక్కిన తర్వాత ఖర్జూరాలు వేయాలండి. 1 కప్పు. కొంచెం వాటర్ పోయాలి. అంటే లైట్ గా వాటర్ పోసి కొంచెం గుజ్జు గుజ్జుగా వచ్చేది, బాగా పేస్ట్ లాగా అయిపోవాలి. సుమారు ఇది ఇట్లా పేస్ట్ గా అవడానికి ఎంత టైం పట్టింది మేడం? బాగా పావు గంట పట్టిద్దండి. అంటే ఈ ప్రాసెస్ హై ఫ్లేమ్ మీదైనా చేసుకోవచ్చా, లేకపోతే? హైలోనే పెట్టాలి. అంటే బాగా ఉడకాలి కదండి. అంటే బాగా పేస్ట్ లాగా అయిపోవాలి వాటర్లోనే. అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది మేడం? అంటే గార్డెన్లో చేయాలి, గార్డెన్లో డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ ఎప్పుడు ఇంట్లో రొటీన్గా చేస్తాం కాబట్టి ఇట్లా గార్డెన్ అయితే బాగుంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది అని నాకు అది ఇంట్రెస్ట్గా ఉంటుందని ఇక్కడ పెట్టుకున్నానండి. ఎప్పుడు రొటీన్గా ఇంట్లో చేస్తాం కదండి, అట్లా కాకుండా ఇట్లా మనం బయట గార్డెన్లో చేసుకుంటే కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది. ప్లస్ ఆక్సిజన్, మంచి గాలి, వెలుతురు అన్నీ ఉంటాయి కాబట్టి ఇట్లా చేసుకోవాలని అనిపించింది. అందుకని ఇక్కడ పెట్టుకున్నాము. ఓకే మేడం, ఇది కొంచెం దగ్గర పడినట్టుంది. ఇంకా ఎంత టైం పట్టొచ్చు? ఇంకొక 10 నిమిషాలు ఉడకాలండి. బాగా పేస్ట్ అయిపోవాలి. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఈ రెసిపీ ఎక్కడ చూసి నేర్చుకున్నారు? లేదంటే యూట్యూబ్లోనా, మీ ఓన్ రెసిపీనా? ఓన్ రెసిపీ అనండి. నాకు ఏదన్నా కొత్త ఇట్లా డ్రై ఫ్రూట్స్తో చేయాలని అనిపించింది. అది వాల్నట్స్ అయితే పిల్లలకి హెల్త్ పరంగా మంచిది, మనకి మంచిది కదా, హార్ట్కి కూడా మంచిది, బ్రెయిన్కి అని ఈ వాల్నట్స్ తీసుకున్నాను.
ఎప్పుడు మనం ఇవి వాడతాం కాబట్టి ఈ వాల్నట్స్తో అయితే కొంచెం పిల్లలు కూడా తినరు, వెరైటీగా ఉంటుంది. అందుకని ఇది ఎంచుకున్నానండి. ఓకే మేడం, ఈ గార్డెన్ మీ బంధువులది అన్నారు కదా, ఎవరిది మేడం గార్డెన్? మా బ్రదర్దండి. ఇక్కడ మారుతి షోరూమ్ పక్కన ఉంటుందండి కిరణ్ గార్డెన్, సుల్తానాబాద్ అండి. ఓకే మేడం, రెసిపీ దగ్గర పడినట్లుంది. ఇంకొంచెం దగ్గర పడాలండి, ఇంకొంచెం చిక్కపడాలి. కొంచెం చిక్కపడాలి. ఆ వాటర్ కూడా కొంచెం ఇంకిపోవాలి, అంటే మొత్తం మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. ఓకే మేడం, ఆల్రెడీ చిక్కబడినట్టుంది, ఇంకా ఎంత టైం పట్టొచ్చు? ఇంకొక 10 నిమిషాలండి. ఇది కూడా కొంచెం తిక్క అవ్వాలి. అంటే తిక్కగా అంటే ఎలా మేడం? మొత్తం పేస్ట్ లాగా అవ్వాలా? కొంచెం పేస్ట్ లాగా అవ్వాలి. ఓకే మేడం, అసలు ఈ రెసిపీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఇది ఓన్ రెసిపీ అండి. ఇది ఎక్కడ నేను నేర్చుకోలేదు. ఏంటంటే అసలు చిన్నపిల్లలు అట్లా అంటే ఈ డ్రై ఫ్రూట్స్, ఈ వాల్నట్స్ ఏం తొందరగా తినరు. ఇది వీటితో చేస్తే ఎట్లా ఉంటుంది, మనం షుగరు కానీ బెల్లం కానీ ఏమి వాడట్లేదు, ఒట్టి ఖర్జూరాలతో. కాబట్టి ఖర్జూరాలు ఈ వాల్నట్స్తో చేస్తే ఎట్లా ఉంటుందని ఒకసారి చేశాను, ఇది బాగా వచ్చింది, అందుకని ఇది ఎంచుకున్నాను. ఓకే మేడం, ఎప్పుడు బాదం హల్వా, కాజు హల్వా ఇట్లా ట్రై చేస్తూ ఉంటారు కదా, మీరు కొత్తగా వాల్నట్స్తో ట్రై చేస్తున్నారు, అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి? వాల్నట్స్ అంటే బ్రెయిన్కి మంచిది, హార్ట్కి మంచిదండి. పిల్లలు వాటిని చూస్తే అసలు తినరు, కొంచెం వగరుగా ఉంటాయి, దానివల్ల ఇష్టపడరు. ఇట్లా అయితే బాగుంటుంది అని ఇదయ్యాను. ఖర్జూరాలు అనేటప్పటికి కూడా ఇదైతే కొంచెం బ్లడ్ పట్టింది మనకి, బెల్లం షుగర్లతో పని లేకుండా దీంతోనే కొంచెం ఈజీగా అయిపోద్ది, మనకి బాగుంటుంది అని ఇది ఇష్టపడ్డాను. ఓకే మేడం, దీంట్లో అంటే స్వీట్ ఏమైనా ఎక్కువగా ఉండిద్దా? షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చా? షుగరు ఉన్నవాళ్ళు అంటే తినొచ్చు, అంటే మనం బెల్లము షుగరు ఏం వాడట్లేదు కాబట్టి ఒట్టి డేట్సే కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదండి. ఓకే మేడం, దగ్గర పడినట్టుంది, ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మేడం? కార్న్ ఫ్లోర్ ఉంది కదండి, ఈ కార్న్ ఫ్లోర్ లో కొంచెం వాటర్ పోసి కలిపేసేసి దీనిలో వేయాలి. మీరు ఓకే మేడం, ఇది దగ్గర పడిపోయింది, దీంట్లో ఏమైనా యాడ్ చేయాలా? కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదండి, దాంట్లో వాటర్ కలిపేసేసి ఇది యాడ్ చేయాలి, తిప్పుతూ ఉండాలి. అంటే బాగా ఇది మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలా, లేకపోతే పోసి అట్లా వదిలేస్తే సరిపోతుందా? మిక్స్ అవ్వాలండి, బాగా గట్టి పడిపోవాలి. ఈ మిశ్రమం కూడా బాగా దగ్గర పడాలి. ఓకే మేడం, ఈ రెసిపీ రెడీ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు? ఇది కొంచెం ఇంకా గట్టి పడాలండి. అంటే సుమారు ఎంత టైం పట్టొచ్చు? ఒక 10 నిమిషాలు. అంటే ఉండ కట్టకుండా ఇక తిప్పుతూ ఉండాలి. ఓకే మేడం, దగ్గర పడినట్టుంది, ఇంకా ఏదైనా యాడ్ చేయాలా లేకపోతే రెసిపీ అయిపోయిందా? అవ్వలేదు, కొంచెం నెయ్యి యాడ్ చేయాలి. ఓకే మేడం, దగ్గర పడిపోయినట్టుంది, నెయ్యి యాడ్ చేద్దామా? 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేయాలండి, ఫ్లేవర్ కోసం. ఓకే మేడం, అంటే మీరు ఈ రెసిపీ అంతకు ముందు ఎప్పుడైనా ట్రై చేశారా, లేదంటే ఇదే ఫస్ట్ టైమా? ఒకసారి ప్రిపేర్ చేశానండి, ఇది బాగుందన్నారు మా వారు కూడా తిని, ఇది సెకండ్ టైము ఇక్కడ చేద్దామని అనిపించి ఇక్కడ చేస్తున్నాను. మా పాప వాళ్ళు వచ్చినప్పుడు కూడా చేశాను, వాళ్ళు కూడా బాగుంది మమ్మీ అని అన్నారు, అందుకని ఇది చేశానండి. ఇది మా ఇంట్లో చేసి తింటమే కాకుండా బయట వాళ్ళు కూడా చూసి
ఛానల్లో కూడా తెనాలి రుచుల్లో కూడా చూసి చేస్తారని అందుకని ఈ స్వీట్ చేస్తున్నానండి. ఓకే మేడం, ఇది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కదా, దీంట్లో వాల్నట్స్ యాడ్ చేద్దామా? వాల్నట్స్ ఈ 1 కప్ అండి. ఇక దీనిలో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఓకే మేడం, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నాకే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని చూస్తున్నాను. బాగుంటుందండి, తిని మీరే చూసి చెప్తారు. ఇంకొంచెం నెయ్యి వేయాలి, 1 స్పూను. ఇప్పుడు ఓకే మేడం, రెసిపీ అయిపోయినట్టుంది. డిష్ అవుట్ చేసుకుందామా? అయిపోయిందండి. చూసారు కదండి, మీరు కూడా ఈ తెనాలి రుచులు కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ ఇంటి వద్దకే మా తెనాలి రుచులు టీం వచ్చి మీరు చేయాలనుకున్న వంటకాన్ని అందరికీ పరిచయం చేస్తాం. ఓకే మేడం, రెసిపీ అయిపోయినట్టుంది. డిష్ అవుట్ చేసుకుందామా? డిష్ అవుట్ కదా, స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. అయిపోయింది. ప్లేట్కి కొంచెం 1 స్పూను నెయ్యి రాసానండి. డిష్ అవుట్ చేసుకోవడమే. ఇది ఆరిన తర్వాత మనకి చిన్న ముక్కలుగా కోసుకోవచ్చండి. 2 అవర్స్ పడుతుంది ఆరడానికి. చూసారు కదండి, మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ వాల్నట్స్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు మరొకసారి తెలుసుకుందాం. వాల్నట్స్ 1 కప్పు, కార్న్ఫ్లవర్ 1 కప్పు, ఇలాచి పొడి తగినంత, ఖర్జూరాలు 1 కప్పు, నెయ్యి తగినంత. ఓకే అండి, రెసిపీ రెడీ అయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి మేడం. ఓకే మేడం, తప్పకుండా. స్వీట్ మరీ ఎక్కువ లేకుండా సరిపడా ఉంది. చాలా బాగుంది మేడం, చాలా టేస్టీగా ఉంది. ఓకే, చూసారు కదండి, ఒక రెసిపీ అయితే కంప్లీట్ అయ్యింది. మన శివరాజ్ కుమారి గారు ఇంకో రెసిపీ కూడా చేస్తాను అని చెప్పారు. అసలు ఆ రెసిపీ ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఓకే మేడం, మీరు ఇప్పుడు చేయబోయే రెండో రెసిపీ పేరేంటి? ఆలు క్యాప్సికమ్ కర్రీ అండి. ఓకే మేడం, దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తారా? దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్పు పెరుగు, పసుపు కొంచెము, జీలకర్ర పొడి, ధనియాల పొడి 1 స్పూను, సాల్ట్ తగినంత, గరం మసాలా తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను,
కారం 2 స్పూన్స్, కస్తూరి మేతి 1 స్పూను, ఆనియన్స్ 2 ఉల్లిపాయలు, క్యాప్సికమ్ 2 కాయలు అండి, ఉడికించిన ఆలు 4, పచ్చిమిర్చి 4 అండి, హాఫ్ కప్ ఆయిల్ అండి, వన్ కప్పు టమాటో ప్యూరీ. ఓకే మేడం, ప్రాసెస్లోకి వెళ్దామా? ముందు ఒక బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు అండి, తర్వాత సాల్ట్ అండి 1 స్పూన్ వేస్తున్నాను, గరం మసాలా 1 స్పూన్ అండి, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, కారం 2 స్పూన్స్ అండి. అంటే మనకి తినేదాన్ని బట్టి కొంచెం కారం కూడా సరిపోని వేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు అండి ఉప్పు కారాలు. ఈ కస్తూరి మేతి కూడా 1 స్పూన్ అండి. కొంచెం నలిపి వేసుకుంటే ఇది టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇవి మొత్తం కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అవ్వాలండి. ఇవి కొంచెం వేసిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది, అంటే కావాలంటే ఇంకొంచెం మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే మేడం, ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ముందు స్టవ్ వెలిగించుకోవాలి. బాండీ పెట్టాను, కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేయాలండి. ఓకే మేడం, ఆయిల్ వేసుకున్నాం కదా, ఇది హీట్ అయిన తర్వాత ఏమి ఇంగ్రీడియంట్స్? పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం హీట్ అవ్వాలండి. ఓకే మేడం, ఆయిల్ హీట్ అయినట్టుంది, పచ్చిమిర్చి వేయాలండి. కొంచెం ఈ పచ్చిమిర్చి వేగాలండి. ఈ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. స్పూన్ అండి అల్లం వెల్లుల్లి. ఓకే మేడం, ఇప్పుడు దీన్ని లైట్ బ్రౌన్ కలర్ పచ్చివాసన పోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా.
అంటే ఇది కొంచెం స్మెల్ తెలుస్తుంది మనకి, ఇది వేగినట్లేనా? కొంచెం వేగాలండి. అసలు మీరు ఈ రెసిపీ ఎక్కడ చూసి నేర్చుకున్నారు? ఇది మామూలుగా యూట్యూబ్లోనే చూసానండి దీన్ని. ఇది వాళ్ళంటే మామూలుగా అన్నీ కలిపి చేస్తారు, నేను అట్లా కాకుండా గ్రేవీని ముందు కలిపి పెట్టుకుని తర్వాత ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇది ట్రై చేశాను, చాలా బాగుంది. చపాతీల్లోకి పుల్కాల్లోకి బాగుంటుందండి కర్రీ. పచ్చివాసన పోయిందండి. ఓకే మేడం, ఇది దగ్గర పడినట్టుంది. దీంట్లో నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? టమోటా ప్యూరీ అండి. మనం 4 టమాటాలని మిక్సీ చేసి ఆల్రెడీ పేస్ట్ లాగా చేశాను, అది యాడ్ చేయాలి. దాన్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం హైలో పెట్టుకోవాలండి. మామూలుగా కర్రీస్ అంటే టమాటోలు విడిగా ముక్కలుగా కోసి అట్లా వేస్తాము, అట్లా కాకుండా ఫ్లేవర్ కోసం ఇట్లా మిక్సీ ప్యూరీ లాగా అంటే కొంచెం గ్రేవీగా ఉంటది, బాగుంటదని. అంటే ఇది బాగా దగ్గర పడాలా లేదంటే? కొంచెం దగ్గర పడాలండి. హైలోనే పెట్టామండి. అంటే ఆయిల్ మనకి పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. అంటే ఆయిల్ పైకి తేలుతూ ఉంటే మనకి ఉడికినట్టు, దగ్గర పడినట్టు. అంటే పైన ఆయిల్ బబుల్స్ వచ్చినట్టు వస్తాయి. అది ఆ టమాటా ప్యూరీ అంతా మొత్తం ఉడికిపోద్ది. అంటే దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. ఓకే అండి, బబుల్స్ వస్తున్నాయి, ఆల్రెడీ రెడీ అయినట్లుంది మనకి. ఇంకొంచెం ఉడకాలండి, అంటే దగ్గర పడాలి, ప్లస్ ఆయిల్ పైకి తేలుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఇది ఉడకాలి. అంటే ఆయిల్ పూర్తిగా పైకి తేలుతున్నప్పుడు మనకి రెసిపీ రెడీ అయింది. అది రెడీ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న, ఆల్రెడీ మనం ముందే కలిపి పెట్టుకున్న పెరుగు అవన్నీ అన్ని దీంట్లో యాడ్ చేయాలి. కొంచెం తేలాలండి, ఆయిల్ అప్పుడే వస్తుంది, పైకి తేలుతా ఉంది. మీరు కనుక అబ్బా ఏదైనా ఒక వీక్ అబ్బా ప్రోగ్రామ్ మిస్ అయిపోయామే అని అనుకుంటారు కదా, ఆ ఇబ్బంది ఏం లేదండి. యూట్యూబ్లోకి వెళ్ళి తెనాలి రుచులు అని టైప్ చేయండి, మన ఛానల్ వస్తుంది. దాంట్లో మీరు ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా చూడొచ్చు. ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుందండి. ఓకే మేడం, రెడీ అయినట్లుంది. మనం ఈ కలిపి పెట్టుకున్న ఈ గ్రేవీని మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. వేసేసండి. ఓకే మేడం. ఇది ఒక పావు గంట పట్టిద్దండి. అందులోకి ఇది ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ వేరే పక్కన బాండీ పెట్టేసుకుని దీంట్లో స్టవ్ వెలిగించి బాండీ పెట్టా అండి. దానిలో బటరు 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఓకే మేడం, ఇది మెల్ట్ అయినట్టుంది. దీంట్లో ఏదైనా యాడ్ చేయాలా? ఆనియన్స్ అండి.
ఆనియన్స్, కొంచెం క్యాప్సికమ్ అండి. మొత్తం ఒకేసారి యాడ్ చేయాలా? 3 ఒకేసారి. ఇది ఆయిల్లో, ఈ బటర్లో కొంచెం ఇది వేగాలండి. వేగితే కొంచెం టేస్ట్ బాగుంటుంది బటర్లో. ఆనియన్స్, ఆలు మరి కొంచెం పచ్చిగా కాకుండా కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత దాన్ని కూడా ఆ ముక్కలన్నిటినీ ఈ గ్రేవీలో వేసేయాలండి. అవి కొంచెం వేగిన తర్వాత. అంటే ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసాం కదా మేడం, అంటే ఇవి ఏదైనా లైట్ బ్రౌనిష్ కలర్ అట్లా ఏమైనా వస్తాయా, లేదంటే నార్మల్గా? కొంచెం లైట్ బ్రౌనిష్ రావాలి. అంటే ఇది మళ్ళీ మనకి ఉప్పు కారాలు సరిపోయినాయో లేదో, కొంచెం సాల్ట్ అవి తగ్గితే మనం చూసి యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం గ్రేవీ వరకే మనం కొంచెం కొంచెం వేసుకున్నాము, అది సరిపడపోతే ఇంకొంచెం కలుపుకోవచ్చు. అంటే ఎవరు తినే వాళ్ళని బట్టి, తినేదాన్ని బట్టి. అంటే ఇప్పుడు ఉప్పు కారాలు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు, టేస్ట్ బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవడం. మనకి మీడియం కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవడం, కొంచెం ఘాటుగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఇది చపాతీలోకి, పుల్కాలకి అన్నిటికీ బాగుంటుందండి, పూరీలకు కూడా. అంటే ఇప్పుడు చపాతీ, పుల్కా, పూరి అట్లా వాటిలోనే తినొచ్చా, లేదంటే బిర్యానీలో కూడా తినొచ్చా? సైడ్ డిష్లుగానే బాగుంటుంది. ఓకే. కొంచెం వేగిన తర్వాత అప్పుడు దాన్ని కూడా దీంట్లో వేసుకోవాలండి. అంటే మనం చపాతీల్లోకి వాటిలోకి ఎప్పుడు నార్మల్గా బంగాళదుంప కుర్మా అట్లానే చేసుకుంటాం కదా, అట్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా పెట్టాము. అంటే ముందు గ్రేవీ కలుపుకుంటే అది కొంచెం నాని ఉన్నదంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. మనమైతే తాలింపులు వేసుకుని, తాలింపుల్లో ఇవన్నీ వేసేసుకుని ఇది ఉడికిన తర్వాత మనం గ్రేవీ, పెరుగు వేస్తాం. అట్లా కాకుండా పెరుగులని మసాలా పౌడర్లన్నీ వేసి కలిపితే ఇది బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. ఓకే మేడం, ఈ ఆల్రెడీ కొంచెం వేగినట్లున్నాయి, ఇంకొంచెం వేగాల లేదంటే సరిపోతుందా? ఇంకొంచెం వేగాలి. బటర్లో వేస్తే ఏంటంటేనండి, ఆ క్యాప్సికమ్ ఉడికితే ఆ పచ్చిదనం అంతా పోతుంది. ఈ గ్రేవీలో ఉడికిద్ది కాబట్టి ఇంకా బాగుంటుందండి టేస్ట్ పరంగా. ఇది ఉడుకుతుందండి. కొంచెం ఉప్పు, కారాలు, మసాలాలు అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి టేస్ట్ చేస్తానండి. చాలా పోతే మళ్ళీ మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అన్నీ సరిపోయినాయండి. ఇప్పుడు ఈ వేగిన బటర్లో వేగిన ఈ క్యాప్సికమ్, ఆలు దీంట్లో నేను అడుగుతాను. ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ వేగిపోయినట్లున్నాయి మేడం. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో వేసుకుందామా? దీనిలో కలిపేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేశాను, వేసేయండి. దాంట్లో వేసేయమంటారా? వేసేయండి. ఓకే మేడం, ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు ఇవి కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా ఎంత టైం పట్టిద్ది? ఇంకా ఒక 10 నిమిషాలండి. అంటే ఆలు ఆల్రెడీ ఉడకబెట్టి వేసాం కాబట్టి ఆనియన్స్ ఉడికిపోయినాయి. క్యాప్సికమ్ ఇంకొంచెం మగ్గాలి. ఇది కొంచెం చిక్కపడేటప్పుడే తీసేస్తే సరిపోద్ది. కొంచెం చిక్కపడాలి. సుమారు ఎంత టైం పడుతుంది? ఒక 10 నిమిషాలు పట్టింది. అంటే హైలో పెట్టుకుంటా 10 నిమిషాలు. కొంచెం హైలో పెడదాం. హైలో పెట్టండి. చూసారు కదండి, తెనాలి రుచులు కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మేమే మీ ఇంటికి వస్తాం. మీరు చేయాలనుకున్న ఐటెం ఏదైనా సరే మేమే షూట్ చేసి అందరికీ తెలియజేస్తాం.
ఓకే అండి, ఆల్రెడీ బబుల్స్ లా కూడా వస్తుంది పైకి. ఇంకెంత టైం పట్టొచ్చు? ఇంకా కొంచెం ఆలు క్యాప్సికమ్ కొంచెం ఉడకాలండి. ఇందాక టేస్ట్ చూసారు కదా మీరు, సరిపోయినాయా లేదా ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవాలా? అన్నీ సరిపోయినాయి అండి. ఓకే మేడం, రెసిపీ పూర్తయిందా? అయిపోయిందండి. ఆయిల్ కూడా పైకి తేలిస్తుంది. ఇక కొత్తిమీర వేసుకుని మనం డిష్ అవుట్ చేసుకోవడమే. టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. ఓకే, చూసారు కదండి ఆలు క్యాప్సికమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు మరొకసారి చూద్దాం. వన్ కప్పు పెరుగు, పసుపు కొంచెము, జీలకర్ర పొడి, ధనియాల పొడి 1 స్పూను, సాల్ట్ తగినంత, గరం మసాలా తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కారం 2 స్పూన్స్, కస్తూరి మేతి 1 స్పూను, ఆనియన్స్ 2 ఉల్లిపాయలు, క్యాప్సికమ్ 2 కాయలు అండి, ఉడికించిన ఆలు 4, పచ్చిమిర్చి 4 అండి, హాఫ్ కప్ ఆయిల్ అండి, వన్ కప్పు టమాటో ప్యూరీ, చూసారు కదండి, ఇది ఇవాళ తెనాలి రుచులు కార్యక్రమం. మళ్ళీ వచ్చే వారం సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.